ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చదవబడినటువంటి ఈ వాగ్దానము దేవుడు మనందరి హృదయాలలో మంచినీళ్ళ పన్ను విత్తనం వలె బహుగా ఫలింపజేయునుగాక. ఈ వాగ్దానంలో 4 మాటలు పొందుపరచడం జరిగింది. అందులో మొదటి మాట, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు. సాధారణంగా మన ఇండ్లకు తలుపులు ఉంటాయి. ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వచ్చి తలుపు తట్టినప్పుడు మనము వెళ్ళి ఆ తలుపు తెరవడం జరుగుతుంది. కానీ ఇక్కడ హృదయముకు కూడా తలుపులు ఉంటాయి. ఆ తలుపుల యొద్ద ప్రభువైన యేసుక్రీస్తు నిలుచుండి తట్టుచున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు? ఆయన మన హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఇక రెండవ మాట, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ఎవడైనను అంటే ఆయన ఎవరి హృదయం నొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాడో వాడు ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల ఆయన అతని హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఎవరు ఆయన స్వరము వినగలరు? దేవుని బిడ్డలమైన మనము మాత్రమే ఆయన స్వరము వినగలము. ఎవరి హృదయం అయితే పాపంతోనూ, ద్వేషంతోనూ, అసూయతోనూ, ఈర్ష్యతోనూ, కోపంతోనూ, క్రోధంతోనూ, మదమత్సరాలతోనూ నిండి ఉంటుంది, వాడు తలుపులు తెరవలేడు, ఆయన స్వరము వినలేడు, ఆయనను తన హృదయంలోనికి ఆహ్వానించలేడు. కాబట్టి ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వాడు మాత్రమే ఆయన స్వరము స్పష్టంగా వినగలడు. వాడు మాత్రమే తలుపులు తెరవగలడు. వాడు మాత్రమే యేసయ్యను లోపలికి ఆహ్వానించగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన స్వరము విని నీవు తలుపు తీసిన ఎడల ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. నీ హృదయము ఆయనకిస్తావా? నువ్వు ఆయనకు మనస్ఫూర్తిగా సమర్పించుకుంటావా? ఆయన నిన్ను బాగు చేయాలని, ఆయన నిన్ను స్వస్థపరచాలని, నీకున్న సమస్యల నుండి నీకు విడుదలను అనుగ్రహించాలని, పాపం జీవితం నుండి నీకు విడుదలను అనుగ్రహించాలని ఆయన నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ హృదయపు వాకిట నిలుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు. కాబట్టి ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల ఆయన లోపలికి వస్తాడు. యేసయ్య సెలవిస్తున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. మనకు మంచి కాపరున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన స్వరము మనము వినాలి, ఆయనను మనం వెంబడించాలి. ఆయన మన కోసము ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసము రక్తం కార్చిన దేవుడు, మన పాపముల నుండి మనకు విడుదలను అనుగ్రహించినటువంటి దేవుడు. కాబట్టి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి మంచి కాపరి మనకున్నాడు. మనము ఆయన మేపు గొర్రెలము. ఆయన స్వరము మనం వినాలి, ఆయనను వెంబడించాలి. కాబట్టి ఆయన స్వరము విని ఎవడైనా తలుపు తీసిన ఎడల వాని హృదయంలోనికి యేసయ్య వస్తాడు. వాని జీవితము బాగుపరుస్తాడు, వాని కుటుంబాన్ని కడతాడు. ఆయన నీ హృదయపు తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఆయన స్వరము విను, నీ హృదయపు తలుపులు తెరువుము, ఆయన నీ లోపలికి, నీ హృదయం లోపలికి వస్తాడు. మూడవ మాట, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును అని 3వ మాటలో సెలవిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన స్వరము విని మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తామో ఆయన మన యొద్దకు వస్తాను అంటున్నాడు. కాబట్టి యేసయ్య మన యొద్దకు ఎందుకు వస్తాడు? మనల్ని బాగుపరచడానికి, మనల్ని తన హక్కున చేర్చుకోవడానికి, ఆయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించడానికి,
ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే, చంకబెట్టుకొని వాడను నేనే అని ప్రభు సెలవిచ్చున్నాడు. మన కష్టాల్లోనూ, మన కన్నీళ్ళలోనూ, మన శ్రమల్లోనూ, మన బాధల్లోనూ ఆయన మనకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఇరుకైనను ఇబ్బంది అయినను ఆయన మనల్ని విడవక ఎడబాయక తన హక్కున చేర్చుకునే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. నేను అతని యొద్దకు వస్తాను అంటున్నాడు. అతనితో నేను ఉంటాను అంటున్నాడు. యేసయ్య మనతో ఉంటే ఇంకా మనకు దిగులేలా, మనకు చింతయ్యేలా, మనకు భయమేలా? మనం ఎల్లప్పుడూ ఆయనతో జీవించినట్లయితే మన జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక 4వ మాట, నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే మనతో కూడా ఆయన ఉంటానంటున్నాడు. మనతో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. అతనితో నేనును, నాతో కూడా అతడును కలిసి భోజనం చేయుదుము అంటున్నాడు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినట్లయితే మనం ఎంతగానో సంతోషిస్తాం కదా. వాళ్ళతో కలిసి మనం కూడా భోజనం చేస్తాం కదా. వాళ్ళ సంతోషంలో మనము పాలు పొందుతూ, మన సంతోషంలో వాళ్ళు పాలు పొందుతూ సంతోషంగా కలిసి భోజనం చేయడం జరుగుతుంది. అలాగే దేవుని మనము ఆహ్వానించినట్లయితే ఆయన మన హృదయంలోనికి వస్తాడు, మనతో ఉంటాడు, మనతో కలిసి భోజనం చేస్తాడు అని ప్రభు వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి ఆయనతోనే మనం కలిసి భోజనం చేసే భాగ్యం మనకు అనుగ్రహింపబడితే ఎంత బాగుంటుందో చెప్పండి. అటువంటి కృపను, అటువంటి భాగ్యమును మనం పొందుకోవాలని మనస్ఫూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామకు వందనాలు నాయన. యేసయ్య, ఈరోజు వాగ్దానంతో నాయన మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు నాయన. స్తుతులు తండ్రి. ఈ వాగ్దానం ద్వారా మీరు మాకు అనేక విషయాలు ప్రభువు తెలియజేసినందుకై నీకు వందనాలు తండ్రి. యేసయ్య, నువ్వు మా హృదయపు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నావు నాయన. ఏ రోజుకి ఆ రోజు ప్రభువా హృదయపు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నావు. నీ స్వరము నాయన మేము జాగ్రత్తగా విని తలుపు తీసిన ఎడల ప్రభువా నువ్వు మా హృదయంలోనికి వస్తానంటున్నావు, మాతో ఉంటానంటున్నావు, మాతో కలిసి భోజనం చేస్తానంటున్నావు. యేసయ్య, అంతకంటే గొప్ప భాగ్యం మాకు ఇంకేం కావాలి నాయన. కృపచూపమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, నీ నామం నెచ్చించుకుని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.